దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వలోక జీవాధిపతగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అత్యున్నతమైన వాగ్దానం. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యక్షమిచ్చెను. యోనా గ్రంథం 2:2 ప్రియా సర్వలోక జీవాధిపతగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ సురక్షితంగా ఉన్నారు కదూ? మీ కుటుంబ సభ్యులందరూ కూడా బాగున్నారు కదూ? ప్రభు పేరు తలుస్తున్నాను. దేవుడు మీ జీవితంలో, మీ కుటుంబాల్లో అత్యున్నతమైన మేలైన ఘనమైన కార్యాలు ప్రభు జరిగించాలని ప్రార్థిస్తున్నాను. మీ ప్రత్యేక ప్రార్థన అవసరతుంటే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించున్నావని భక్తుడై యోనా అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అవును, ప్రవర్తకు యోనాకు అది క్లిష్టమైన పరిస్థితి, జీవస్మరణ పోరాటము, ఏమి చేయాలో తోచని స్థితి. దైవ చిత్తమును అతిక్రమించి తర్చీసు పట్టణముకు ప్రయాణం చేశాడు గనుక అతడు ప్రయాణం చేసిన వాడ దెబ్బతిన్నది. సముద్రము మరింతగా పొంగుచున్నది. తుదకు యోనా సముద్రంలో పారవేసిరి ఒక త్రిమింగలము యోనాను మింగేసింది. 3 రాత్రులు 3 పగలు యోనా త్రిమింగలం కడుపులో ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో మిమ్మలను ఉంచి ఆలోచించండి. చావా బ్రతకాన్ని తేల్చుకోలేని స్థితి, ఇక భూమి మీద జీవించుద్దును నిరీక్షణను యోనా నుండి తీసివేయబడి స్థితి. యోనా తన హృదయ వేదనను వివరించాడు. ఇది యోనా గ్రంథం 2 రాయబడిన సంగతి. తుదకు యోనా చేసిన తీర్మానం ఏమిటి? కృతజ్ఞతాస్తుతి చెల్లించి నేను నీకు బలులు అర్పిస్తాను, నేను మొక్కుకొనిన మొక్కుబళ్లను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకునంటున్నాడు. అలాగని అతడు ఒప్పుకొని ప్రార్థించినప్పుడు ఏం జరిగిన అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞగా అది యోనాను నేల మీద కక్కివేశాను. నేడు మీరు ఒకవేళ యోనా వల్లే ఉండవచ్చును. కొన్ని తప్పులు ఫలితముగా సమస్యల్లో చిక్కుబడి ఉండవచ్చును. పాతాళ గర్భములో ఉన్నట్లుగా అనిపించవచ్చును. కుటుంబంలో శాంతి సమాధానం లేనందున సంతోషముగా స్తుతించలేక జీవక్షేమం వల్లే కనబడవచ్చును. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభువును స్తుతించుటకు తీర్మానించండి. దేవదేవుని బిడ్డలారా, ఊరకయే స్తోత్రం అని చిలక పలుకుల వలె, టేప్ రికార్డులోని మాటల వలె కాక హృదయాంతరంగంలో నుండి దేవదేవుని స్తుతించండి, మహింపరచండి, ఘనపరచండి, ఆరాధించండి. ఆయన అద్వితీయ సత్య స్వరూపుడు. మన హృదయపూర్వకంగా చేసే ప్రార్థనకి ప్రతిఫలం మనం పొందగలదు. స్తుతి స్తోత్రం దేవుణ్ణి సంతోషపెట్టుచున్నవి. మన దేవుడు స్తుతుల మధ్య నివాసం చేయవాడు. మన హృదయాంతరంగంలో నుండి వచ్చు స్తుతి స్తోత్రం బట్టి ఆయన హృదయం సంతోషించుచున్నది. కాబట్టి కీర్తనలతో నేను దేవుని నామను స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదనని పలికిన దావీదుతో ఏకీభవిందాం. ప్రభుని మహిమపరుద్దాం, ఘనపరుద్దాం. ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేద్దాం. అనగా ఆయన నామను ఒప్పుకొనుచు మన నోటి ఫలాన్ని మనం అర్పిద్దాం. దేవుని బిడ్డలారా, దేవదేవుడు స్తుతులకి పాత్రుడు, స్తోత్రారుడు. మనము స్తుతించినప్పుడు మన యొక్క స్తుతుల మీద ఆసీనుడు కాగల గొప్ప దేవుడు, ఇశ్రాయేలు చేయి స్తోత్రం మీదకి ఆసీనుడైన గొప్ప దేవుడు, నేడు మనం చేస్తున్న మన స్తోత్రాలకి ఆసీనుడవుతున్న గొప్ప దేవుడు, మహిమాస్వరూపుడు, మహిమాన్వితుడు, సర్వోన్నతుడు, ఆ జగత్రక్షకుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిక మహాకృపతో నింపబట్టడానికి ఇప్పుడే మనం ప్రార్థిద్దాం. ఆయన స్తుతించి మహింపరిచి ప్రార్థిద్దాం. ప్రార్థన. ప్రేమాస్వరూపుడైన మా ప్రియ మహిమాన్వితుడా, పరలోక స్తుతి సింహాసనాసీనుడా, జీవాధిపతి, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడైన యేసు నామములో మీ బిడ్డలమైన మమ్మల్ని జ్ఞాపం చేసుకున్న అయినా దీనిలో అల్పులం బలహీనలు మమ్మల్ని జ్ఞాపం చేసుకుని దేవదేవా మిమ్మల్ని మేము స్తుతిస్తుండగా మహింపరుస్తుండగా ఆకాశమందుండి అక్కలు తీర్చు దేవుడు నీవే. దేవదేవా, మాకు శాంతి సమాధానం నెమ్మది ఆదరణ దయచేసి మీ కృప ద్వారా మాకు జయమని గురించి విజయం దయచేసి శత్రు బలవంతుడి మీద మాకు విజయం ఇవ్వని, మీ పరలోక ప్రసన్నత మాకు దయచేసి పరిశుద్ధాత్మ గొప్ప మీ కార్యం మా పట్ల జరిగించమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన ఉన్నతమైన నామములో
ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ మమ్మల్ని ఆశీర్వదించి దీవించి బలపరిచి చేపట్టి నడిపించమని అడుగుచున్నాను కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.